ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30–1:40 ప్రాంతంలో మైపాడు బీచ్లో స్నానానికి ఈత కొట్టడానికి వచ్చినటువంటి సందర్శకుల్లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదివేటువంటి 3 పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగిపోవడం చనిపోవడం జరిగింది. అక్కడికక్కడే మా పోలీస్ సిబ్బంది ఇందుకూరుపేట నుండి, అదేవిధంగా మెరైన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చనిపోయిన పిల్లల శరీరాలని బయటికి తీసుకొని వచ్చి తర్వాత వెరిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 పిల్లలు కూడా నెల్లూరు నగరం కోటమెట్ట ప్రాంతానికి చెందిన పిల్లలుగా తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చున్నారు. ఈ అదర్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లల మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి మరియు హెచ్చరిక. ఇటీవల వచ్చిన తుఫాను సందర్భంగా సముద్ర మట్టంలో అనీవెన్ సర్ఫేస్ ఎగుడు దిగుడుగా గుంటలు మిట్టలుగా ఉంది. ఎవరో కూడా సముద్ర స్నానానికనో సరదాగా ఈత కొట్టడానికనో సముద్రంలోకి దిగవద్దని చెప్పి ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి మా సూచనలు పాటించమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు నుంచి మైపాడు వచ్చే దారిలో ఈ మధ్య కాలంలో బైకులో విపరీతమైన వేగంతో రావడం గమనించడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. ప్రజలు ముఖ్యంగా పెద్దలు పిల్లలకి బైకులు ఇచ్చి పంపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి. మితిమీరిన వేగంతో పోకుండా ఉండేలాగా మీ పిల్లలకు మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసుకు దొరికితే ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా పిలిపించి సీరియస్గా కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది.